సమయంలో మన దగ్గర సభలు నటిస్తారు. మనకు వచ్చి దేవుడిని పరిశోధన ఘనమైనవి నీ కార్యములు, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత
హల్లెలూయా. నీ ప్రేమ నాలో మిగిలినది. అది నా ఊహకరమైన క్షేమస్కరమైన పదవి. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమశిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమశిఖరము. ఏది కోరుకున్నాను ప్రేమ చూపినన్ను. పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని
ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడూ విలువని ప్రేమ నిన్ను చేరే క్షణములాగా నీనద నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడూ విలువని ప్రేమ నిన్ను చేరే క్షణములాగా నీనద నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మబంధముపై సంకేతమ తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏది కోరుకున్నావు ప్రేమ
హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచెదన్.
అక్కడ చాలా గ్యాప్ ఉంది కదా, ఆ చైర్స్ దయచేసి కొంచెం వెనక్కి కూర్చోండి. అశ్రమ్ గారు మీరు అక్కడికి వెళ్ళండి, ఆ చైర్ దయచేసి వెనకాల ఉంచండి చైర్. హల్లెలూయా, దేవునికి మహిమ గాక. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి చాలా తక్కువ సమయం, షార్ట్ టైంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు వరుసన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు మా ప్రియులు రెవరెండ్ జే జాన్ బాబు గారు, వారు గుడ్ సమరిటన్ మినిస్ట్రీ ద్వారా హైదరాబాదులో మరి గొప్ప సేవ చేస్తున్నారు. వారి కుటుంబంతో కలిసి మరి వారి కుటుంబంతో కలిసి మన మధ్యకు రావడానికి దేవుడు కృప చూపారు. యాక్చువల్గా నిన్న దినానని మీ అందరికీ చెప్పాం. అలాగే వెంటనే ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు వారి యొక్క మరి వివాహ దినోత్సవం అన్నమాట. కనుక హైదరాబాద్ నుంచి మరి అక్కగారిని, పిల్లల్ని, కుటుంబాన్ని మరి మన మధ్యకు నడిపించారు. కాబట్టి వారందరినీ కూడా అందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టండి. పార్టీ వెల్కమ్ బాబు గారు అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మా మధ్యకు రావడం ఎంతో సంతోషం. సౌలో మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తాం. అలాగే వచ్చిన వారందరూ కూడా కొంచెం సర్దుకొని కూర్చోవలసిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. సౌలో మరి దేవుని సేవకులు కొంతమంది మన మధ్యలో ఉన్నారు, వారిని వేదిక మీద ఆహ్వానిద్దాం. మరి ట్రైబల్ ఏరియాలో మరి గొప్ప సేవ చేసినటువంటి బహదూర్ గారు ఉన్నారు. దయచేసి వారు వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో మరి ప్రకాశం జిల్లా నుండి వచ్చినటువంటి మన సంస్థ కోఆర్డినేటర్స్ జాన్ గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జాన్ గారు, శాంసన్ గారు, చిన్న గారు దయచేసి వేదిక మీదకి వచ్చినట్లయితే దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరం చెప్పలు కొడదాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత సమయంలో మరి దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. అంతకంటే ముందుగా మన కోయిర్ వారు దయచేసి ముందుకు వచ్చి ఒక చక్కని పాట పాడి లాస్ట్గా దేవుని మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చివరి పాట వెంటనే దేవునికి వాక్యం, అలాగే బావగారు మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం కోరుదాం.
ప్రతి ఆదివారం మన సంఘంలో చక్కని కీర్తనలతో దేవుని మహిమపరిచేది వీరు వీరితో పాటు ఇంకా చాలామంది యవనస్తులు రాలేదు. వీరందరిని బట్టి పెద్దగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపడడం. దేవుడు యవనస్తులు మన సంఘంలో ఇంకా అనేక మంది లేకుండా మీరందరూ ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పిల్లరా మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ సమూహంగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 128వ కీర్తన మన మధ్యలో సహోదరులు చేయగలిగి ఉన్నారు. దయచేసి వారు ముందుకు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కీర్తనలు 128. దేవుని నామానికి స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన కార్యక్రమానికి ఆహ్వానింపబడిన వారు విశ్వాసులు మీ అందరూ కూడా నా చేతులెత్తి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మన మధ్య కనపరుచుకోవడానికి దైవజనులు నిర్ణయించినటువంటి వాక్యము 128వ కీర్తన 1వ వచనం నుంచి కూడా నేను 5వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగడ చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ వాక్య భాగం మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ జాన్ బాబు గారు వారి కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. అలాగే మనందరి జీవితంలో దేవుడు ఈ వాక్య భాగాలు నెరవేర్చునుగాక. 128వ కీర్తన ప్రతి కుటుంబం ఆ కీర్తన ప్రకారం దీవించబడాలని దేవుని యొక్క ఆశ. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు అంట భార్య దీవించబడేటట్లుగా, భర్త దీవించబడేటట్లుగా, పిల్లలు వారి కుటుంబంలో ఒలీవ మొక్కల వల్ల ఉండేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి సియోనులో నుండి ఆ పరలోకం నుండి దేవుడు మనందరినీ అటు రీతిగా దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ సమయంలో పిల్లరా ఈరోజు దేవుని యొక్క వర్తమానం అందించడానికి మన మధ్యలో మరి బేతేల్ చర్చ్ నుండి అన్నయ్య ఐజక్ గారు వారి కుటుంబంతో మన వద్దకు వచ్చారు. వారికి ఫోన్ చేయగానే వెంటనే మన విన్నపాన్ని అంగీకరించి మన వద్దకు రావడం ఎంతో సంతోషం. ఈ సమయంలో అన్నయ్య ముందుకు వచ్చి మరి దేవునికి వర్తమానం 1-2 నిమిషాలు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులు దైవ జనులు మరి జాన్ బాబు గారు వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి వివాహ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వారికి మా తరపున మా సంఘం తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. కొన్ని విషయాలు కొద్దిసేపు ఒక 20 minutes అని చెప్తున్నారు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. 16 నిమిషాలు అయింది. 12-36 నిమిషాల కల్లా నేను ముగిస్తాను. ఒక చిన్న మాటను బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? 29వ వచనం నేనే చదువుతాను. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని
ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ మాటలు భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవుని సన్నిధిలో కూర్చుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అన్న సంగతి మనందరికీ ఎరుకే. దావీదు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంత దీవించాడు అంటే చాలా విషయాలు చెప్పచ్చు. గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా సింహాసనం మీద కూర్చునే వరకు దేవుడు దావీదును దీవిస్తూ వచ్చాడు. అయితే ఒక చక్కని మాట రాయబడింది. దేవాతి దేవుడు సౌలుతో మాట్లాడుతూ, సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను నేను దూరం చేయను అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దావీదు రాజు గారు దేవుని సన్నిధిలోనికి కూర్చుండి దేవుని సన్నిధిలో ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట 18వ వచనంలో 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం దానిలోనే 18వ వచనంలో ఆయన అంటాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. అదే ఇక్కడ కూర్చున్న మన జీవితాలలో కూడా మన కుటుంబాలను కూడా దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అలాగే మన ప్రియులు జాన్ పాల్ గారి కుటుంబ వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా వారిని ఎంతగానో కనికరించి కాపాడి వారిని హెచ్చించి వారిని దీవిస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో కూడా అలాంటి దీవెనలు ఇచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఓ భక్తుడు స్టీవెన్సన్ గారు మంచి పాట రాశాడు, ఎంతటి వాడను యేసయ్యా, కొంతైనా యోగ్యుడును కాదయ్యా. యాకోబు అనే భక్తుడు 32వ అధ్యాయం ఆదికాండంలో ఇలా అంటాడు, 10వ వచనం, నీవు నీ సేవకులు చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. ఎవరండి అపాత్రుడట? ఎవరు? యాకోబు. యాకోబు జీవితంలో ఒంటికర్రతో వెళ్ళినప్పుడు యాకోబును దేవుడు ఎంతగానో దీవించాడు. అంతేకాదు కుటుంబంగా కూడా ఆయనను ఆశీర్వదించాడు, ఆయనకు దీవెనలు ఇచ్చాడు, ఆయనకు ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. ప్రియులారా, ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు అంటే ఒంటికర్రతో వచ్చిన ఆయన్ని 2 గుంపులుగా చేశాడు. అంటాడు, నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితని, ఇప్పుడు నేను 2 గుంపులైతేనే. దయచేసి వినండి, వచ్చిన వాళ్ళని వాళ్ళు కూర్చోబెడతారు, మీరు దయచేసి వినే ప్రయత్నం చేయండి. ఒంటికర్రతో వచ్చాడంట యాకోబు, ఏమయ్యాడు? 2 గుంపులుగా అయ్యాడంట. ఇదంతా కూడా ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని దేవుడు దీవించడం వెనక దేవుని ఆశీర్వాదం. దానికి కొన్నిసార్లు మనకు యోగ్యత ఉందని కాదు, అయోగ్యులమే. ఏమన్నాడు యాకోబు? నీవు చేసిన సమస్త ఉపకారాలకి, నీ సేవకులు చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుడను. నిజప్రియులారా, అయోగ్యులం, అపాత్రులం, అనర్హులం, అయోగ్యులం. కానీ దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో ఉపకారాలు, మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎంత కృప అండి, ఎంత దయ. మరి ఆనాడు దావీదు జీవితంలో కూడా గొర్రెల దొడ్డిలోని సింహాసనం మీద కూర్చొని పెట్టిన తర్వాత దేవుని గురించి, దేవుని మందిరాన్ని గురించి ఆలోచించినప్పుడు అతని జీవితంలో దేవుడు ఇంకా అతనికి కృపను దగ్గర చేయడానికి ఇష్టపడతా వచ్చాడు. నా కృప నేను దూరం చెయ్యను అని వాగ్దానం ఇచ్చాడు. దావీదు కంట దేవుడు తన కృపను దూరం చేయడంట. జాన్ పాల్ గారి కుటుంబానికి కూడా దేవుడు తన కృపను ఎన్నడూ ఎప్పుడు దూరం చేయకుండా దేవుని కృపతో వారు నింపబడాలి, వారి కుటుంబం అని నేను దేవుని సేవకుడిగా ఆశిస్తూ ఉన్నానండి. అయితే బాగా విందాం. దావీదు తన ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడుతున్న మాట
దయచేసి నీ దాసుడైన నా కుటుంబం 29వ వచనం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఇందాకే 128వ కీర్తన చదివించారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఎలాగ ఆశీర్వదించబడతాడు? భర్త ఎలా ఉంటాడో, భార్య ఎలా ఉంటుందో, బిడ్డలు ఎలా ఉంటారో చక్కగా రాశాడు. నిజంగా దేవుని భయభక్తులు కలిగిన భర్త వారి కష్టార్జితాన్ని అనుభవించేటట్లుగా వారి కష్టాన్ని దేవుడు దీవిస్తాడంట. లోగిట భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందంట, బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అలాగే భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఫైనాన్షియల్ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆశీర్వాదం అన్ని విధాలా ఉంటుంది, ఒక్క విధంగా మాత్రమే ఉండదు దేవుని ఆశీర్వాదం. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు అన్ని విధాలుగా నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఇస్తారు. ఈరోజు నేను కేవలం జాన్ పాల్ గారికి మాత్రమే వాక్యం చెప్పట్లేదు, కానీ కూడి వచ్చిన మన జీవితాల్లో కూడా ఇలా వివాహం దినాలు, అలాగే బర్త్డేలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా దేవుని ఆశీర్వాదమే. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని ఆశీర్వాదం మన జీవితాలకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే భక్తుడు అంటున్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు. నిజమైన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండటమే నిజమైన ఆశీర్వాదం. ఒక కుటుంబం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండటమే నిజమైన ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు, నాకు, లేక మనకు ఇవ్వాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ అంటే దేవుని సన్నిధిలో ఉండునట్లుగా నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక్క మాట అడుగుతాను, దేవుని సన్నిధిలో ఉన్న వారికి నిరాశలు ఉండవా, నిస్పృహలు ఉండవా, కష్టాలు వస్తాయా రావా, శ్రమలు వస్తాయా రావా, ఇరుకులు ఇబ్బందులు వస్తాయా రావా అంటే తప్పనిసరిగా వస్తాయంట. ఒకవేళ జాన్ పాల్ గారి కుటుంబాన్ని గురించి అడిగితే, అయ్యా మీ వైవాహిక జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా ఏమైనా పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలు ఏమైనా వచ్చాయా అంటే ఏమంటారు చెప్పండి? తప్పనిసరిగా నాకు తెలిసి అంతో ఇంతో వచ్చాయా అని చెప్తారు. తప్పనిసరి రాకుండా ఉండవు. ఎందుకంటే నడి సముద్రంలో ప్రయాణం చేసేటువంటి ధోనికి అలలు, కెరటాలు, గాలి, తుఫాన్లు తప్పనిసరిగా ఉంటాయి ప్రియుల. అయితే బాగా వినండి, దేవుని సన్నిధిలో, దేవునిలో ఉన్న వారికి కూడా, వారు ఆశీర్వదించబడుతున్న వారికి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలు, ఘనమైన కార్యాలు చేస్తాడు. అయితే నీవు, నీ కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా మొదటి దినవృత్తాంతాలు 17:27 ఇదే సందర్భం. అది అక్కడ సంతతి అని కూడా చేర్చాడు. సంతతి కేవలం కుటుంబం అంటే భర్త భార్య మాత్రమే కాదు, సంతానం కూడా, అంటే వారి కొడుకులు, వారి కూతుళ్ళు, వారి బిడ్డలు, అలాగే వారికి ఉన్నటువంటి ఒక సమస్తం కూడా వారి కుటుంబం. అందుకే అంటున్నాడు, దయచేసి నీ దాసుగా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ప్రభువా ఏం చేయమన్నాడు? ఆశీర్వదించిన ఆయన. నీ ఆశీర్వాదం నందు నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలి. నిజమే, దేవుని ఆశీర్వాదం నొందితే మనం అదే 17వ అధ్యాయం మనం చదువుతాం, మొదటి దినవృత్తాంతాలు. దేవుని ఆశీర్వాదము నొంది నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడు గాక అంటాడు అక్కడ. దేవుని ఆశీర్వాదం ఒక్కసారి దీవిస్తేనంట ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుందంట ఆ కుటుంబం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి నిజంగా ఒక కుటుంబం దేవునిలా ఆశీర్వదించబడితే ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటో తెలుసా? నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ప్రభువా మమ్మల్ని ఏం చేయాలి? ఆశీర్వదించు. ఇలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో ప్రతి దినం నువ్వు దేవుని దగ్గర చేయాలి. ప్రభువా నేను ఉదయకాలం లేచాను, ఈరోజు నా కుటుంబం ప్రతిదినం చేయాలి ఈ ప్రార్థన. నా కుటుంబం నిత్యము నీతో ఉన్నట్లు, దేవునితో ఉంటే, దేవుని మార్గాల్లో ఉంటే, దేవుని సన్నిధిలో ఉండునట్లుగా నీ కుటుంబం ఉంటే నీ జీవితంలో మేలుకదు. బైబిల్లో అలాంటి కుటుంబం, ఒక కుటుంబం ఉంది. చదువామండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం చూడండి. అక్కడ ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం మరి 5-6 వచనాల్లో అక్కడ ఒక భార్యాభర్తలు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే
జకరియా, ఎలిజబెత్ వీరిద్దరు కూడా, వీరిద్దరి గురించి ఏం రాయబడింది? 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. బాగా వినండి, దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. బాగా వినండి, నీతిమంతులుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవిస్తూ ఉన్నారు. దేవుని యాజకత్వం చేస్తూ ఉన్నారు. జకరియా తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నాడు. అలాగే ఎలిజబెత్ అమ్మ కూడా ఆయనకి సహకారంగా జీవిస్తూ ఉంది. ఇలాంటి యాజక కుటుంబంలో ప్రాయబడిన మాట ఏంటో తెలుసా? కొన్ని నిరాశలు ఉన్నాయి. గొడ్రాలితనం ఉందంట. ఏ తనము? గొడ్రాలితనం. 6వ వచనంలో ఉంది, చివరి లైన్లో, 7వ వచనంలో చివరి లైన్లో ఉంది, క్షమించండి. ఎలిజబెత్ గొడ్రాలు అని రాయబడింది. అంతేకాదు 2వ మాట పిల్లలు లేకపోయిరి అని 2వ మాట రాయబడింది. అలాగే 1వ అధ్యాయం 24వ వచనం ఉంది, మనుషుల్లో నాకుండిన అవమానం ఏముందంట? ఆమెకి అవమానం ఉందంట. ఒక పక్క అవమానం, ఒక పక్క గొడ్రాలితనం, మరొక పక్క పిల్లలు లేరనేటువంటి నిరాశ నిస్పృహ. కానీ వారి జీవితంలో మాత్రం దేవుని సన్నిధిలో ఉండి యాజకత్వాన్ని ఏం చేస్తా ఉన్నారు? జరిగిస్తూ ఉన్నారు. యాజకత్వాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ప్రియులారా. దేవుని సేవ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కుటుంబానికి ఎన్నో పరిస్థితులు వస్తాయి, కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని సేవించటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మార్గంలో జీవించటం, దేవుని కొరకు జీవితాలు అర్పించుకొని బ్రతకడం అనేది ఎన్నడూ ఎప్పుడు మానని సంగతి. కాబట్టి మనం దేవుని మార్గంలోనే ఉండాలి. చాలా మంది కష్టాలు, శ్రమలు, చిన్న చిన్న బాధలు వస్తే చాలా మంది ఏమవుతూ ఉంటారంటే నిరాశ పడిపోతూ ఉంటారు ప్రియులరా. ఇలాంటి నిరాశల్లో నుండి విడిపించబడాలి. కాబట్టి జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా వారి జీవితంలో కొన్ని ఆటంకాలు, గొడ్రాలితనం, కొరత, అలాగే అవమానం ఉన్నప్పటికీ వారి జీవితంలో వారు మాత్రం యాజక ధర్మము చేస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు ఒకానొక సమయమందు దేవుని దూత, నీ ప్రార్థన వినబడింది కాబట్టి నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనునని 13వ వచనంలో దేవుని దూత ద్వారా చెప్పబడింది. సరే, వీళ్ళిద్దరూ ఎట్లాంటి వాళ్ళు? కొరతున్న కొదువున్న దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు మనం ఎట్లా ఉండాలి? నీతిమంతులమై దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, వారు నీతిమంతులుగా ఉంటే వారికి పుట్టే కుమారుని గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఆ కింద 14వ వచనంలో, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. చూసారా, తండ్రి తల్లి దేవుని దృష్టికి నీతిమంతులైతే మరి కుమారుడు, పుట్టబోయే కుమారుడు ప్రభు దృష్టికి ఎట్లాంటి వాడంట? గొప్పవాడట. ఎంత గొప్ప సంగతి! ప్రభు దృష్టిలో మనం గొప్పవారిగా ఉండాలి. ప్రభు దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి. యాకోబు 4:10 అంటాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీనులుగా ఉండండి అంటాడు. ప్రభు దృష్టిలో మనల్ని మనం ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. ఇది చాలా అవసరం. 2వ దినవృత్తాంతాలు 24:16లో ఏం రాయబడిందయ్యా అంటే దేవుని దృష్టికి మంచివాడై ఉన్నాడంట. అక్కడ ఒక రాజు ఉన్నాడు, దేవుని దృష్టికి మంచివాడై ఉండడం ద్వారా అతడు రాజుల దగ్గర సమాధుల్లోకి అతన్ని పాతిపెట్టడం జరిగింది. భూమి మీద దేవుని దృష్టికి మంచివాడిగా జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథం 6:22లో ఒక మంచి మాట ఉంది. దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఏమయ్యాను? ఈ సింహాల బోర్ల నుండి బయటికి తీసుకురాబడ్డాను అంటాడు దానియేలు. కాబట్టి దేవుని దృష్టిలో మనం మంచివారిగా, దేవుని దృష్టిలో నిర్దోషులుగా, దేవుని దృష్టిలో దీనులుగా, దేవుని దృష్టిలో గొప్పవారిగా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఇలా వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు కాబట్టి వీరి జీవితంలో ఏం జరిగిందయ్యా అని మనం ఆలోచిస్తే వారికి దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. 17వ వచనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ కింద నేను చదువుతున్నాను. నీకు సంతోషమును, మహా ఆనందమును కలుగును. ఏమండి, జకర్యాతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఓ జకర్యా, నీకు సంతోషము, మహానందం కలుగుతాయా అని చెప్తా ఉన్నాడు. ఎవరి వల్ల కలుగుద్దంట? వారికి ఒక కుమారుడు పుట్టబోతా ఉన్నాడు. ఆ కుమారుడి పేరేంటయ్యా అంటే యోహాను. యోహాను పుట్టినందువల్ల ఆ కుమారుని బట్టి వారి కుటుంబంలో, వారి జీవితంలో ఏం కలిగిందయ్యా అంటే మహా ఆనందం కలిగింది. ప్రియులారా,
మన కుటుంబాల్లో కూడా ప్రభు దృష్టిలో మనం గొప్పవారిగా ఉన్నప్పుడు, ప్రభు దృష్టిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు, ఏదో రోజు కష్టాలు, శ్రమలు, నిరుత్సాహం, నిస్పృహ తొలగిపోయి మన జీవితంలో మహానందం కలుగుతుందనే వాస్తవాన్ని మనం గుర్తించి విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ప్రియులారా. అయితే వినండి బాగా. అయితే ఆ దేవుడు అద్భుతమైనటువంటి మహానందాన్ని ఇవ్వటానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? చూడండి, ఒకసారి లూకాసు వార్తలోనే 1వ అధ్యాయం 58వ వచనం చదువుదాం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచునని ఆమె పొరుగువారు, బంధువులు విని ఆమెతో కూడా సంతోషించరి. ఆ వారి ఆనందానికి గల కారణం ఏంటయ్యా తెలుసా అండి? ఆ మహానందానికి కారణం ఏంటి తెలుసా? కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టడానికి కారణం ఏంటి? వారి మీద దేవుడు మహాకనికరాన్ని ఉంచాడంట. ఈరోజు నువ్వు ఒక ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ప్రభువా, నా కుటుంబం మీద కూడా, నా బిడ్డల మీద కూడా, నా వ్యాపారం మీద కూడా, నా సేవలో కూడా, నా పరిచర్యలో కూడా నీ మహాకనికరం నిత్యము ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మీద మహాకనికరాన్ని ఉంచుతాడు. ప్రియులారా, బాగా విందాం. దేవుడు వారి జీవితంలో ఆనందాలు ఇచ్చాడు. అంతేకాదు, జకరియా ఆ బిడ్డ పుడతాడని చెప్పినప్పుడు నమ్మలేదు. అయితే బిడ్డ పుట్టగానే వ్రాత పాలక తెమ్మని చెప్పి దాని మీద రాశాడంట. ఎవరి పేరు రాశాడు తెలుసా అండి? యౌహాను అని రాశాడంట. బాగా వినండి. ఆ యొక్క యౌహాను రాయగానే అతని ఆ విధేయత, ఇంతవరకు అవిధేయత ఉంది. ఎలాగా? ఆ దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. నీకు బిడ్డ పుడతాడు అంటే ఇది ఎలా సాధ్యం, నేను ముసలివాడిని అన్నాడు. ఆ అవిధేయత అతని నోరుని మోగదారిగా మార్చింది. అయితే బాగా వినండి, ఎప్పుడైతే దేవుడు తన కార్యం చేశాడో, విధేయత చూపడం ప్రారంభించాడో, అప్పుడే అతని నోరు తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఒక అద్భుతం జరిగింది. ఆ దేవుడు చేసిన మేలు చూడండి. ఆ కుటుంబంలో ఆనందం కలగడమే కాదు, ఒక గొప్ప అద్భుతం జరిగింది ప్రియులారా. అంతేకాదండి, వారు అందరూ నాలిక సడలిన తర్వాత యౌహాను జకరియా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ఆరాధన వచ్చింది. చూసారండి, ఒక కార్యం తర్వాత ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. ఒక ఆనందం వచ్చింది. ఆనందాన్ని బట్టి వారి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. విధేయత చూపడం ద్వారా, కనికరం ద్వారా ఆనందం, విధేయత ద్వారా అద్భుతం. అంతేకాదు, వారి జీవితంలో ఆరాధన వచ్చింది. ఆరాధన ఎప్పుడు వస్తాడో వ్యక్తి జీవితంలో? కృతజ్ఞత ఉన్నప్పుడే. అందుకే అంటాడు, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించు, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని కూడా మరొక అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరొక. అంతేగాని ప్రియులారా, ఆ బిడ్డ పుట్టాడనే వాస్తవం ఆ ఊరంతా, ఆ ప్రాంతం అంతా, ఆ పరిసరాలు అన్నీ తెలిసిపోయినప్పుడు అందరికి ఆశ్చర్యమైపోయింది. అందరూ ఆశ్చర్యపడ్డారంట. ఆ కొండ సీమలంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు. ఏం జరుగుతుంది? అందరికీ ఆశ్చర్యం అనిపించింది. చూసారా అండి, వారి జీవితంలో, జకరియా ఎలిజబెత్తుల జీవితంలో ఆనందం వచ్చింది, అద్భుతం జరిగింది, ఆరాధన కలిగింది. అంతేకాదు, చూసిన వారందరికీ కూడా ఏం కలిగింది చెప్పండి? ఆశ్చర్యం కలిగింది. కాబట్టి ఒక కుటుంబం దేవునిలో, ఎప్పుడైతే ఒక కుటుంబం దేవునిలో, దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తారో వారి జీవితం దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యొక్క ఈ కుటుంబం ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధిలో ఉన్న ఈ కుటుంబాన్ని దేవుడు జకరియా ఎలిజబెత్తులాగా బహుగా దీవించాడు. అందుకే దావీదు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబాన్ని, దానిని అన్న దగ్గర నా కుటుంబం, నా బిడ్డలు, నన్ను ప్రభువా ఏం చేయండి? ఆశీర్వదించండి. ఇలాంటి ఆశీర్వాదం నుండి నిత్యము కూడా నేను, నా కుటుంబం ఏం చేయబడాలి? ఆశీర్వదింపబడాలి. ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు మీకు దేవుడు దీవెనలు ఇస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభువా, ఈ మాటలు దీవించండి. ఈ యొక్క నీ నామములో ప్రభువా విత్తబడి నీ వాక్యం మేలుకరమైన రీతిలో ప్రభువా నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయండి. అలాగే దైవజనులు జాన్ పాల్ గారి కుటుంబంలో మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి కూడా నేను కూడా వారితో పాటు సంతోషించి స్తుతిస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని ఇంకా దీవించండి. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి.
చక్కని అమూల్యమైన సందేశం అందించినటువంటి రైజక్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు. అందరం చెప్పలు కొడతాం. తక్కువ టైంలో మంచి వర్తమానం అందించారు. వారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఎవరిని దేవుడు దీవిస్తారంట? ఎవరిని దీవిస్తారు చెప్పండి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి జకర్యా నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దావీదు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యోబు నీతిమంతుడు కనుక దేవుడు ఆయన్ను ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మనుషుల దృష్టికి కాదు, ఎవరి దృష్టికి? యోబు అంటే దేవుని దృష్టికి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి అతన్ని బూజు దేశంలో ఉత్తర దిక్కున గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మన బావగారిని, అక్కగారిని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు మన యొక్క రాష్ట్రంలో కేవలం తెలంగాణ, ఆంధ్ర కాదు, అనేక ప్రాంతాల్లో దేవుడు వారిని ఆశీర్వదకరంగా ఆస్వాదించబడిన కుటుంబంగా ఉంచాడు. దేవుని స్తోత్రం. మార్చి 12వ తారీఖు చింతపల్లి ఏరియాలో దాదాపుగా 300 మందికి మేము వెళ్ళి సహాయం చేశాం. దేవుని స్తోత్రం. ఇలాగ ఎన్నో ప్రాంతాల్లో, అంటే నాకు తెలిసిన ఈ ప్రాంతాలే, వారు ప్రతి నెల ఎక్కడో ఒక చోట మీటింగ్స్ పెట్టి అనేక మందికి సహాయం చేయటం, హెల్ప్ చేయటం, ప్రార్థన పెట్టి దేవుని మహిమపరచడం చేస్తున్నారు. వారి కుటుంబం ఇంకా దీవించబడాలని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబడాలని దయచేసి మీరందరూ ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. చెప్పబడినటువంటి ఈ వాక్యం కొరకు మన మధ్యలో వినుకొండ జానకమ్మ గారు ఉన్నారు. అమ్మగారు దయచేసి ముందుకు వచ్చి మరి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తారు. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీతిమంతుడ, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. దయమైన దేవుల తండ్రి, నాయన నిండు జన్మ ప్రయాణమంతట్లో క్షేమంగా తండ్రి విశాఖపట్నం నడిపించి నాయన పరిశుద్ధమైన ఆలయంలో నాయన సంఘంతో కలిసి ప్రార్థించటకును నాకును మా కుటుంబానికి ఇచ్చిన తండ్రిని బట్టి ప్రభా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన సంఘమును ప్రభా ఇంతవరకు ఎంతగానో ఆశీర్వదించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. నాయన వాక్యం చెప్పిన దైవజనం బట్టి నీకు వందనములయ్యా. మరి ఈ సంఘములో ప్రభా నాయన అల్లుడు జాన్ బాబుని బట్టి నాయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాయన ఈ గుడి సంబంధించిన అధికారిగా, వ్యవస్థాపకుడుగా ఉండి నాయన కొన్ని దాసిన పక్షమున మీరెన్నో మేళ్ళు ఉపకారములు చేస్తూ నాయన అనేక ప్రాంతాల్లో నాయన సేవ చేస్తూ అనేకులు సహాయగానే ఉంటూ నాయన చిన్న వయసులో నాయన నీకు నమ్మకంగా సేవ చేస్తున్న నీ కుమారుని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఆయన ప్రయాణంలోనూ రాకపోకలు తోడుగా ఉంటున్న నీ స్తోత్రములు. నాయన ఈ దినం ప్రభా బిడ్డల యొక్క వివాహ దినమును జ్ఞాపకం చేసుకొస్తూ ఈ సంఘములో పాల్పొందుటకు మాకిచ్చిన తండ్రిని బట్టి నీకు వందనములైనా. బిడ్డలు ఇలాగున ప్రభా వారి ప్రతికాలం అంతయు అనేక జన్మజన్మలు చేయుటకు బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. నాయన వారి పక్షంలో మీరు చేస్తున్న మేలను బట్టి, ఉపకారం బట్టి నా తండ్రి నీకు వందనములు. నాయన మేము ఈ లోకంలో ఇలాగ మేము తిరుగుతున్నాం, త్రాగుతున్నాం, జీవిస్తున్నామంటే ప్రభా కేవలం నీ కృప ప్రేమను నమ్ముతున్నామయ్యా. ఈ నాయన ఆలయంకు నాయన కుటుంబం ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. సంఘ పాస్టర్ని, వారి కుటుంబాలను దీవించండి. ఇప్పుడు వచ్చిన దైవజనులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మాకును ఇటు ధన్యత ఇచ్చినందుకు మీ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రము చెల్లించుకొనొచ్చు. ఈ మధ్యాహ్నపు దీవెనతో మమ్మల్ని నింపమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గారు సమయంలో యాక్చువల్గా ఈరోజు దేవుని యొక్క వర్తమానం మన రెవరెండ్ జాన్ బాబు గారు సార్ గారు యాక్చువల్గా అందించవలసింది. మరి వారు మరి ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కనుక దేవుని సేవకుని తెరవని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి మన మధ్యలో వారు ఉంటే ఎంతో సంతోషం. దయచేసి వారు ముందుకు వచ్చి మరి మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తారు. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? అందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుట.
ఇది పెంతుకోస్తోళ్ళు మాట్లాడతారు అనుకోకూడదు, బ్యాప్టిస్ట్ వాళ్ళు హల్లెలూయా చెప్పరు కదా. నేను కూడా బ్యాప్టిస్టే కానీ నేను చెప్తాను. దేవసేవకుడు మంచి వర్తమానం అందించారు దావీదు గురించి. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? దావీదు ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. దావీదు రాజు కావడానికి దగ్గర నుంచి, గొర్రెల కాపరి దగ్గర నుంచి దేవుడు పిలుచుకొని ఏర్పరచుకున్న తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా చేశాడు. కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాదు, ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. వండర్ఫుల్ వర్డ్ ఇది. ఎందుకంటే ఒక ఈ లోక రక్షకుడు నా హృదయానుసారుడు అనడం చాలా గొప్ప విషయం. దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడు, కొంతమంది ఎన్నుకుంటాడు, కొంతమంది ఏర్పరచుకుంటాడు. ఎక్కడో బూజు దేశంలో ఉన్నటువంటి అబ్రహామును రమ్మని అడగగానే మరి అబ్రహాం అడగాలి కదా, ప్రభువా నేను మరి ఎక్కడికి రావాలి, ఏ ప్రదేశానికి రావాలి, మరి ఆ ప్రదేశంలో నేను ఏం చేయాలను? ఏమీ అడగలేదు అబ్రహాం యెహోవా దేవుణ్ణి. ఆయన పిలుపుకు లోబడి ఆయన చిత్తానుసారంగా బయలుదేరాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజుకు మాకు వివాహమై 25 సంవత్సరాలు, 99 సెప్టెంబర్ 11. మన కుటుంబము ఫలించాలంటే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మన కుటుంబం ఫలించదు, దేవునికి దూరముగా ఉంటే మన కుటుంబము ఫలించదు. ఈరోజు దావీదు కానీ, అబ్రహాము కానీ, నోహు కానీ వీళ్ళందరూ కూడా దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రకారం చేశారు. కాబట్టి దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదించాడు. పిల్లరా, ఒక కుటుంబం గురించి నేను చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నాను. నాకు తెలిసినటువంటి సికింద్రాబాద్లో ఇద్దరు నా స్నేహితుడు, ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్స్, ఇద్దరు ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది. వారు ఇరువురు కలిసేసి వాషింగ్టన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళేసేసి ఉద్యోగ ప్రయత్నం కోసం అమెరికా వెళ్ళారు. ఉద్యోగము మళ్ళీ సేవ చేయాలని చెప్పి మంచి విశ్వాసులు ఇద్దరు కూడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారి మెయిన్ ఆలోచన ఏంటంటే, నేను చెప్పాను, ఏరా అబ్బాయి నీకు మంచి ఇద్దరు సిస్టర్లు ఇద్దరు మంచి డాక్టర్సే, అమెరికా వెళ్ళి అవసరం లేదు కదా నీకు అంటే, లేదు నేను అమెరికా వెళ్ళి జాన్, నేను అక్కడ మంచిగా సంపాదించి ఇండియాకు నేను మంచి ఫండ్స్ పంపించి దేవుని సేవను విస్తరింపజేయాలని ఆ సంకల్పంతో ఆ మనసుతో ముందుకెళ్ళాడు. అమెరికాలో వాషింగ్టన్కి వెళ్ళాడు. వాళ్ళకి ఇద్దరికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇద్దరు డాక్టర్సే కదా. తర్వాత అమెరికాలో వాషింగ్టన్లో ఒక బిజినెస్ కోసం అతని ఆలోచన కూడా ప్రతిదీ కూడా దేవుని సేవ చేయాలి అనే ఒక బిజినెస్ కోసం ఒక చికెన్ శాండ్విచ్ పెట్టుకున్నాడు. చికెన్ శాండ్విచ్ అని ఉంటుంది, అది ఫ్లైట్స్లలో ఇస్తారు. అది అతని ఒక సంకల్పం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆ తర్వాత ఖచ్చితంగా ఆదివారము తప్పనిసరిగా ఆ చికెన్ శాండ్విచ్ కంపెనీలో ఆ హోటల్లో పనిచేసేవారు వీరిద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. ఖచ్చితంగా ఆదివారం ఆరాధన రోజు మాత్రం ఎవ్వరికి కూడా సెలవు ఇవ్వాల్సిందే. ఆదివారం మాత్రం ఓపెన్ చేయడు. అదే వాషింగ్టన్ అమెరికాలో ఆదివారం మాత్రమే సెలవు. ఈ చికెన్ శాండ్విచ్ అనేది బాగా అద్భుతంగా మంచి పేరు వచ్చింది అతనికి. అందరూ కూడా అయ్యా ఆదివారం మరి నువ్వు తప్పనిసరిగా చికెన్ శాండ్విచ్ షాప్ తెరవమంటే, నేను దేవునికి ఆదివారం నా కుటుంబము నేను పనిచేసే వాళ్ళకు ఆదివారం సెలవిస్తాను, నేను మాత్రం నాకు ఎటువంటి ఇబ్బందిగా నేను నన్ను పెట్టొద్దని చెప్పాడు. ఆ చికెన్ శాండ్విచ్ తిన్నవారు ఆదివారం కూడా సెలవు వచ్చింది కాబట్టి ఇక సోమవారం నుంచి సాటర్డే వరకు వర్కింగ్ కదా, ప్రతిరోజు సాయంకాలం వేలాది మందిగా తరలి వచ్చి తినేవారు. దేవుడు ఆ చికెన్ శాండ్విచ్ షాప్ను ఆస్వాదించాడు, వాళ్ళ వృత్తులను ఆస్వాదించాడు. ఆదివారం కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హాస్పిటల్కి పోరు, శాస్త్ర చికిత్సలు ఉన్నటికి ఆపరేషన్లు ఉన్నా కూడా పోరు. కాబట్టి మనము మన కుటుంబంలో ఒకరు పెట్టుకోవాలి. ఇప్పుడు యెరూషలేము ఉంది, ఇజ్రాయెల్ దేశం ఉంది, నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా ఒకసారి బాధపడ్డాను. ఎందుకంటే ఆదివారం అక్కడ ప్రార్థన జరపరు, వాళ్ళు జరుపుకునేది శనివారం. యూతులు సబ్బా దినాన్ని జరుపుతారు. మేము ఆదివారం నా కుటుంబం చర్చికి వెళ్ళాలంటే మేము ఆ రోజు చర్చ్ 2 వారాలుంటే కూడా ఇజ్రాయెల్ దేశంలో చర్చికి వెళ్ళలేకపోయాము. మరి మన కుటుంబం ఫలించాలంటే ఒక వినయ విధేయతో దేవుని స్తుతించాలి, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి పిల్లారా. అప్పుడే నీ కుటుంబము, నీ సంఘము, నీ పరిచర్య వర్ధిల్లుతుంది. ఈరోజు దావీదు ఫలించిందంటే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రతి విషయంలో కూడా దేవుని ప్రార్థన చేసి అడిగాడు. మనకు వరం ఏంటో తెలుసా పిల్లారా? ప్రార్థన అనేది శక్తివంతమైంది. ప్రార్థన అంటే అడుగుట. దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు.
కాబట్టి మన ప్రతి క్రైస్తవ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నో దేశ విదేశాలు నేను తిరిగాను. ఈ విశాఖపట్నం ఏరియాలో ఒక 10 సంవత్సరాల క్రితం నాకు ఒక చర్చి కూడా లేదు. ఈ ఏరియాలో దాదాపు దేవుడు నన్ను ఆశీర్వదించి 19 నుంచి 20 చర్చిలు ఇచ్చాడు. కాబట్టి పిల్లారా, మనం దేవునిలో ఫలించాలంటే, మన కుటుంబం ఫలించాలంటే, మన సంఘం ఫలించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్తే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఎవరు చేయలేని దేవుడు చేయగలడు. ఆయన సర్వ సృష్టికర్త. కాబట్టి మీరందరూ కూడా ఈ కూటానికి వచ్చినందుకు, ఈ మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రేమతో మా కుటుంబాన్ని ఆహ్వానించినటువంటి మా బ్రదర్ ప్రభాకర్కు, అలాగే మా కుమార్తె ఆశకు కూడా మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి ప్రభా, నీ నామం వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం దీవంతో ప్రభా నిన్ను ఆరాధించేటువంటి శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చినందుకే వెళ్ళిన వందనం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన 25 సంవత్సరాలు మమ్మల్ని క్షేమంగా కాపాడి దాంపత్య జీవితంలో ప్రభా ఆశీర్వదించినందుకే నీకు వెళ్ళిన వందనం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ఈ సంఘంలో కూడి ప్రభా ఇంతమందిలో నిన్ను ఆరాధించేందుకు భాగ్యం అనుభవించేందుకే నీకు వెళ్ళిన వందనం చెల్లిస్తున్నాం ప్రభు. నాన్న, ఎంతమందికి ఇన్ని అవసరాలు ఉన్నాయో ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆరోగ్య విషయంలో ఆశీర్వదించండి ప్రభా. నాయన మీరు అనారోగ్యంలో ఉన్న వారి ప్రభు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నాయన మేము చేస్తున్నటువంటి సేవను విస్తరించి ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతో మందిని మేము మార్చేటువంటి భాగ్యమును, యోగ్యతను మాకు అనుభవించమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని, సంఘ కాబట్టి ప్రభాకర్ను ఈ సంఘం ఎత్తబడిన సంఘంగా, పరలోకానికి ఎత్తబడిన సంఘంగా దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మా ప్రభువు రక్షణ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మంచి విషయాలు తెలియజేసినటువంటి బావగారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని ఇంకా రాబోయే దినాల్లో అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా దేవుడు వర్తించేలాగా మీరందరూ ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి వారి కుటుంబం గురించి 2 మాటలు మా మధ్యలో సర్వేలు బహదూర్ గారు ఉన్నారు. దయచేసి వారి యాక్చువల్గా ఒరిస్సా ప్రాంతంలో మరి పుట్టినటువంటి వారు ఇక్కడికి వచ్చి మరి అద్భుతమైన సేవ చేస్తున్నారు. దయచేసి వారి ఇంటికి వచ్చి మాట్లాడవలసింది. హల్లెలూయా. అద్భుతమైన కోయిన్సిడెన్స్ ఏంటంటే గుడ్ సమారిటన్ గాస్పెల్ మిషన్ సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రియులు జాన్ బాబు గారు మన మధ్య ఉండడం మనకు ఎంతో సంతోషం, మనకు ఆశీర్వాదం. కోయిన్సిడెన్స్ ఎందుకన్నానంటే నేను బాప్టిస్ట్ మిషనరీ ట్రైబల్ ఏరియాస్లో, వారు కూడా బాప్టిస్ట్ మిషనరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్ నడిపించాలంటే చాలా కష్టం, మీకు తెలుసు కదా. ఒక సంఘం నడిపిస్తే అయ్యగారు ప్రభాకర్ గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారు పిలవగానే వచ్చేసారు. ఏం అడగలేదు. సాధారణ ఎవరిని అడిగితే టైం ఏంటి, ఎన్ని నిమిషాలు మాట్లాడాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అని నేను మాట్లాడతాను. ఫోన్ చేయగానే వచ్చేస్తానన్నాను. ఇంకా నాకు ఎంతో మంచి మిత్రుడు, చాలా క్లోజ్గా ఉంటాం, ఎవ్రీడే కలుస్తూ ఉంటాం. సో వారి యొక్క పరిచయ సందర్భంగా నాకు కలిగిన మరొక అవకాశం ఏంటంటే మీ వివాహ దినాన్ని ఈరోజు మీరు చేసుకుంటుండగా మీ యొక్క ఆర్గనైజేషన్ తరఫున జరిపే కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నాకు ఎంతో ఆశీర్వాదం నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి చెప్పాలంటే 11వ తేదీ సెప్టెంబర్ నెల 99లో మీకు పెళ్ళైంది. అది 2001లో పెళ్ళైతే, కానీ వారికి దేవుడు నిశ్చయించిన ఆ డేటు, ఇయర్ దేవుడు ఆశీర్వదించిన సంవత్సరం. కాబట్టి ఆశీర్వదించిన కుటుంబంగా వారు ఇప్పటికి కూడా వర్తిల్లి మన మధ్య ముందు కనబడుతున్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు కూడా అందులో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏదైనా ఒక వివాహం చేసినా అది యెహోవా చేసిన దినం అని చెప్పుకొని వదిలేస్తాం. కానీ నిజంగా అది యెహోవా చేసిన దినమే. అది ఆశ్చర్యం, అద్భుతం మన జీవితాల్లో. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయడం మన యొక్క విధి, కర్తవ్యం ఉంది. కాబట్టి వారు సో ఈ సమయంలో మన కేక్ తినే ముందు ఒక్క నిమిషం ఒక మాటలు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు 128వ అధ్యాయం చదువుకున్నాం కదండి. చివరిలో ఏముంది చూడొద్దు. ఇశ్రాయేలు మీద మీకు సమాధానము కలుగును గాక. అప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడే. ఈ ఆశీర్వాదం మనం అనుకుంటాం ఓన్లీ ఇశ్రాయేలుకి అనుకుంటాం. ఇశ్రాయేల్ ఎవరు?
మనమే. హల్లెలూయా. మనం ఇశ్రాయేలీ ప్రజలు అండి, అబ్రహాము సంతానంగా ఉన్నటువంటి మనం. కాబట్టి మనకున్నటువంటి ఆధిక్యత, మనకున్నటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పది. దాన్ని మర్చిపోయి చదివి వదిలేస్తాం మనం. ఆ ఇశ్రాయేలు సమాధానం మన మీద ఉంది. ఆ సమాధానం నేడు ఈ నూతన దంపతులు అనబడేటువంటి బిడ్డలు ఇద్దరి మధ్య కూడా ఉంది. కాబట్టి దేవుడు ఎవరినైతే జతపరిచాడో మనుషులు వేరు చేయలేరు. అలాగే దేవుడు ఏ విధమైనటువంటి పిలుపునిచ్చాడో దాన్ని ఎవరు కూడా మార్చలేరు. వారికి ఇచ్చిన పిలుపు గొప్పది. వారి యొక్క పిలుపులో ఎంతో గొప్పగా అభివృద్ధి పొందినటువంటి సంఘాలు నేను చూస్తున్నాను. ఇప్పుడు చెప్పారు, ఎన్నో సంఘాలని చెప్పారు. మరి అందులో ప్రభాకర్ గారి యొక్క సంఘం కూడా ఉంది. కాబట్టి వీరి యొక్క పరిచర్య ఇంకా అంతకంతగా అభివృద్ధి చెంది మరి ఎంతో మనం లెక్క పెట్టలేనంత ఎత్తైనటువంటి ఆశీర్వాదమునకు వారు అనుకరించబడాలని, గురి కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన మధ్య ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను అనుకోలేదు, వారిని కలుస్తాను అనుకోలేదు. మా ప్రభాకర్ గారు చెప్పినప్పుడు ఎవరు వస్తారో ఏంటి చెప్పలేదు నాకు. మీరు వచ్చేయండి అన్నాడు. అంతే వచ్చేస్తే ఇంత గొప్ప సమూహాన్ని, సంఘాన్ని చూడగలిగాను. ప్రభాకర్ గారి సంఘం ఇంత పెద్దదా అని ఈరోజు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇదివరకు సంఘంలో కొంతమంది సంఘాలు కుటుంబాలు వస్తుంటాయని చెప్పారు, కానీ ఈరోజు నేను చూసినప్పుడు ఎంతమంది వచ్చారో నా హృదయం నిండిపోయింది. ట్రైబల్ ఏరియాలో కూడా అన్ని సంఘాలు నిండిపోండి. ఒక సంఘం 100 మంది ఉంటారు, తద్వారా 10 మంది 20 మంది వస్తుంటారు. అయినా దేవుడు నాకు 7 సంఘాలు ఇచ్చినాయి, కానీ నేనేం నిరసించుకోలేదు. దేవుడు వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా అభివృద్ధి పొందుతాయి. దేవుడు ఒక దినాన్ని వారి మధ్య మనందరూ కూడా సంతోషిస్తాం. కాబట్టి వీరి పరిచర్యను అత్యధికంగా ఆశీర్వదించలాగున, అలాగే వీరి దాంపత్య జీవితం అత్యధికంగా ఆశీర్వదించబడేలాగా మనందరం తరలించి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతుడు నాయన. మీ నామం పెట్టబడిన మమ్ములను, మా ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారు. ఇదనం ప్రభా, ఎంత ఆశ్చర్యకరుడు తండ్రి. ప్రభా, మాకు తెలియని రీతిలో మా మధ్య ప్రభా నీ సేవకుని, నీ కుమారుని మా మధ్యకు పంపించారు. జాన్ బాబు గారిని, వారికి సత్యమణి కుటుంబాన్ని కూడా మా మధ్య పెట్టారు. ప్రభు, ఇది మీ యొక్క చిత్తమైనది, మీ ప్రణాళిక అయినది. మమ్మల్ని పిలవడంలో మీ ప్రణాళిక మాకు అర్థమవుతుంది నాయన. ప్రభు, మీ చిత్తం ఎంత గొప్పది. మీ చిత్తానుసారుడుగా, మీ హృదయానుసారుడుగా దావీదు వలె జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. మా యొక్క జీవితాలు ప్రభు పాప పంకిలమైనటువంటి జీవితాలు, ప్రయాసంగా కూడిన జీవితాలు అయినప్పటికీ మాకు విడుదల, స్వస్థత, సాల్వేషన్, రక్షణ మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభు. మీ కృప గొప్పది నాయన. మీ కృప లేనిది ఏమీ బ్రతకలేము నాయన. ఈరోజు మీ మహోన్నతమైన కృపను బట్టి మా మధ్య మీరు తీసుకుని వచ్చినటువంటి జంటగా ఉన్నటువంటి జాన్ బాబు గారిని, సత్యమణి గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించి ఇక శుభదినాన్ని, వివాహ దినాన్ని మరింతగా గొప్ప వివాహ దినాలు చేసుకునేటట్లు వారి మధ్య మేము కూడా ఉండి సంతోషించినట్లు ప్రభా, రాకరి దినముల్లో మరింతగా అభివృద్ధి చెంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు ప్రభా. మీకు మహిమకర్మగా వారు జీవించలాగున మీ మహిమ, ఘనత, ప్రభావం వారికి చూపి ప్రభా, ఈ ప్రార్థన అడుగుచున్న మమ్ములను మీ కృపతో కనికరించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హలో.